రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం 2 గవర్నమెంట్ స్కూళ్లను సందర్శించాలని సూచించారు. విద్యాశాఖపై హైదరాబాద్ ఐసీసీసీలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో 48,000 మంది చేరారని అధికారులు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే కొత్త క్లాస్ రూమ్లను నిర్మించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకి అవసరమైన వసతులను కల్పించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు గ్యాస్, కట్టెల పొయ్యిల బాధలు తొలగించాలని అన్నారు సీఎం రేవంత్. ఇక సోలార్కి చైన్లు ఏర్పాటు చేయాలని దృష్టి పెట్టాలని అన్నారు. మరోవైపు 10వ తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్లో చేరుతున్న స్టూడెంట్లకు ఎక్కువ తేడా ఉండటం పైన అధికారులను ప్రశ్నించారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరేలాగా చూడాలని సూచించారు సీఎం. ఇక ఇంటర్మీడియట్ తర్వాత జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చునని, దీని ద్వారా వారి జీవితానికి డోకా ఉండదని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం 2 గవర్నమెంట్ స్కూళ్లను సందర్శించాలని సూచించారు. విద్యాశాఖపై హైదరాబాద్ ఐసీసీసీలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో 48,000 మంది చేరారని అధికారులు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకి అనుగుణంగానే కొత్త క్లాస్ రూమ్లను నిర్మించాలని ఆదేశించారు సీఎం. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను కల్పించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలకు గ్యాస్, కట్టెల పొయ్యిల బాధలు తొలగించాలని అన్నారు సీఎం రేవంత్. సోలార్ కిచెన్లను ఏర్పాటు చేయడం పైన వెంటనే దృష్టి పెట్టాలని అన్నారు. మరోవైపు 10వ తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్లో చేరుతున్న స్టూడెంట్లకు ఎక్కువ తేడా ఉండటం పైన అధికారులను ప్రశ్నించారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరేలాగా చూడాలని సూచించారు సీఎం. ఇంటర్మీడియట్ తర్వాత జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చునని, ఇక దీని తర్వాత వారి జీవితానికి ఎలాంటి డోకా ఉండదన్నారు.